జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. పాట పాడుదాం, సంతోషకరమైన సువర్తమానం యేసు యేసు క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా యేసు 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 క్రీస్తు ఒక్కడే. పెద్ద పెద్ద ఆఫీసర్స్ పాస్టర్స్ వచ్చారు. అన్నా అన్నా ప్లీజ్ అన్నా నన్ను కూడా రాని. అలిశాడమ్మా నా అందాల రాజు, సొలిశాడమ్మా నా బంగారు యేసు. మధ్యాహ్నం ఎండలో నా మంచి నీళ్ళ బైకాడ, మహారాజు యేసయ్యా మౌనంగా కూసుంటే, సమరయ్యురాలేమో సంకాల కుండ పెట్టి వచ్చినానమ్మ నీళ్ళకొచ్చినానమ్మ. ఓ దాహాన యేసయ్య దాపుంటి నిలుసోని అడిగినానమ్మ నీళ్ళడిగినానమ్మ. సమరయులమేమంటూ సాంగత్యమేలంటూ, చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు. చెప్పినాదమ్మ తోసి పుచ్చినాదమ్మ, అండగ కొండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. అండగ కొండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. మరి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకందరికీ క్రిస్మస్ శుభములు మొట్టమొదటనే తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం చాలా గొప్పది. ఈ క్రిస్మస్ సందడి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎంతో సంతోషం అందరికీ. ఈ సంతోషానికి, ఈ ఆనందానికి, ఉత్సాహానికి కారణం ఎవరంటే యేసు ప్రభు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి ఒక మానవ అవతారిగా ఈ లోకానికి అరుదించినాడు. ఏ పాపి కూడా పాపంలో నశించకుండా, నరకపాలు కాకుండా, తన యందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవం అనుగ్రహించడానికి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపినాడు. మరి యేసు ప్రభు దేవాది దేవుడని ఆయన మరి మనిషిగా ఈ లోకంకు రావడం ఒక విచిత్రమైన కార్యం. యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని కొన్ని నామములు యెషయా 9:6 మనం చూస్తాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఎందుకంటే ఆయన జన్మము చాలా ఆశ్చర్యకరమైంది. ఒక కన్యక గర్భవతి కావడం చాలా గొప్ప ఆశ్చర్యమే. యేసు ప్రభు జన్మము ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన శిలువ మరణం పొందుట ఆశ్చర్యం, ఆయన పాతి పెట్టబడి 3వ దినం లేవడం
అదే ఆశ్చర్యమే. తిరిగి ఆయన రానున్నవాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని సెలవిచ్చినాడు, అది కూడా ఆశ్చర్యమే. మరి ఈరోజు మనము చూస్తున్నాము, ఆయన పరలోక దేవుడై ఉండి ఈ భూమికి తెంచడం అంటే ఎంతగా లోకాన్ని దేవుడు ప్రేమిస్తే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపినాడు. తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు కూడా నశింపగా నిత్య జీవం పొందినట్లుగా యేసు ప్రభువును దేవుడు మనకు అనుగ్రహించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, శ్రీమంతుడని, అద్వితీయ దేవుడని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడని, అమరత్వము గలవాడని 1 తిమోతి 6:15 పౌలు భక్తుడు యేసు ప్రభువు గురించి వివరిస్తూ ఉన్నాడు. మరి అట్టి గొప్ప దేవుడు పశువుల పాకలో జన్మించడం, సత్రములో ఆయనకు స్థలం లేకుండా పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టినారంటే అది ఆశ్చర్యమే. తర్వాత ఆయన సృష్టికర్త అయిన వాడు ఒక స్త్రీ గర్భంలో జన్మించడం కూడా చాలా ఆశ్చర్యం. ద క్రియేటర్ ఈస్ టేకింగ్ బర్త్ ఇన్ ఏ వెర్జన్స్ వూమ్. అది కూడా చాలా ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తుంది. కన్యమర్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించి క్రీస్తుకు జన్మనివ్వడం, అది కూడా ద గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ ద బైబిల్. ఈ క్రిస్మస్ సమయంలో మనకు ఇవన్నీ కూడా జ్ఞాపకానికి రావాలి. అంటే దేవునికి అసాధ్యమంటూ ఏది లేదని, నీ ప్రార్థనలు దేవుడు వింటాడని, నీకు అసాధ్యమైనవి కూడా దేవునికి సాధ్యమని నీవు గమనించాలి. ఇంకొకటి మనం చూస్తున్నాము, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ప్రభువును మ్రొక్కడం. అంటే ఈ జ్ఞానులు ఇంత జ్ఞానం గలవారు బాల యేసుని వద్దకు వచ్చి బంగారము, సాంబ్రాణి, బోళము అర్పించి వారు సాగిలో పడి నమస్కరించి, మరి యేసును చూడగానే వారికి అత్యానందమైన సంతోషం, అత్యానంద భరితులైరి అని వాక్యంలో ఉన్నది. అంటే లోకంలో ఉన్న జ్ఞానమే యేసు చెంత వంగిందని మనకు అర్థమవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద ఎంటైర్ విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్ బౌడ్ డౌన్ బిఫోర్ జీసస్. అంటే యేసును మించిన జ్ఞానం లేదని నాకు అర్థమైంది. బంగారము, సాంబ్రాణి, బోళం వారు అర్పించినారంటే బంగారము రాజరికానికి గుర్తు, సాంబ్రాణి మరి యాజకత్వానికి గుర్తు, బోళము యేసుప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉంది. అంటే యేసులో ఒక రాజు ఉన్నాడు, యేసులో ఒక యాజకుడు ఉన్నాడు, యేసులో గొప్ప త్యాగశీలి, అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కొరకు తన ప్రాణము పెట్టబోతున్న గొప్ప దేవుడు మనకు అనిపిస్తున్నాడు. గొర్రె కాపర్లకు దూత, ఇంత గొప్ప వార్త ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం గొర్రె కాపర్లకు తెలియజేయడం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా గొప్ప వార్త గొప్పవారికే తెలియజేస్తారు. పేదవారికి, బీదవారికి గొప్ప వార్తలు ఎప్పుడు తెలియదు. మీరు పేదవారిని చూడండి, వారికి న్యూస్ పేపర్ కూడా రాదు. కానీ ఇటువంటి పేదవారికి, విద్య లేని పామరులకు, గొర్రె కాపర్లకు అంత గొప్ప శుభవార్త రావడం అది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే దేవుడు పక్షపాతి కాడని, గొప్ప బీద అని, చదువుకున్నవాడు చదువులేని వాడని ఏ తారతమ్యము లేదు. గొర్రె కాపరులు మొట్టమొదట ఆ సువర్తమానం విన్నారు. చూడండి, యేసుప్రభు పునరుద్ధారుడైనప్పుడు కూడా ఒక స్త్రీకే ప్రత్యక్షమైనాడు, మొట్టమొదటి ప్రత్యక్షత. తర్వాత మనం లూకా సువార్త 2వ అధ్యాయములో చూస్తున్నాము. ఏంటి ఆ శుభవార్త అన్నప్పుడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే ఆ మాట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫిల్డ్ విత్ వండర్. ఈ క్రిస్మస్ సమయంలో మనం గమనించాలి, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఎ గ్రేట్ వండర్. రక్షకుడు ఎవరి కొరకు ఉదయించినాడు చెప్పండి? ఎవరి కొరకు? నా కొరకు, నీ కొరకు, నా కొరకు. అందుకే ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో రాసింది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు.
వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఈ మాట మనం అందరం చెప్పుకుంటాం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. ఈ మాట ఎంత బాగుందో. అంటే యేసు ప్రభువును కలిగిన వారు, యేసు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించిన వారికి ఈ లోకంలో శ్రమలున్నా, బాధలున్నా, హింసలున్నా, ఉపద్రవాలున్నా, రోగాలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా వారికి సమాధానము సమాధానము సమాధానము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ సంతోషము, ఈ సమాధానము కేవలం యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారికి ఉంటుంది. యోసేపు ఒక సాధారణ పురుషుడే. ఒక పురుషునికి ఉన్న స్వభావాలన్నీ ఉంటాయి. కానీ తన కాబోయే భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందన్నప్పుడు దేవుని యొక్క స్వరానికి విధేయుడై ఆమె ప్రభువును కనునంత వరకు ఆమెను ముట్టలేదని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇది కూడా చాలా ఆశ్చర్యకరం. అంటే యేసు ప్రభు ఈ లోకంలో పాపములో పుట్టలేదు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, మాథ్యూ 1st చాప్టర్, ఇక్కడ 24వ వచనం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. అంటే ఆమె కను వరకు హీ డిడ్ నాట్ టచ్ హర్. అంటే జీసస్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ, హోలీనెస్. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, తల్లి గర్భంలో నేను పాపంలోనే పుట్టినవాడని. కానీ యేసుప్రభు విషయంలో ఆయన పాపంలో పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భంలో ఉద్భవించినాడని మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు మీరు చూసినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినాడు. మరి ఈ కుమారుడు ఒక స్త్రీ గర్భమందు జన్మించినాడని, యేసు ప్రభు యొక్క రాకడ ద్వారానే మనం దేవునికి కూడా కుమారులమైపోతున్నామని, దేవుని తండ్రి అని సంబోధిస్తున్నామని, ఇవన్నీ కూడా పౌలు భక్తుడు గలతీయులకు రాస్తున్నాడు. పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని మరి తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క జననము ఎంత అర్థవంతమైందని మనకు అర్థమవుతుంది. తర్వాత మీరు చూసినప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ముందే ప్రవక్తలు ప్రవచించినారు. ఇది ఒక రోజులో జరిగిన కార్యం కాదు. వందల సంవత్సరాల ముందే పాత నిబంధనలో మీరు చూస్తారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, మరి బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్పమైన దానివైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడని. అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే ఇన్ హిస్ టైం అని పౌలు రాస్తున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ప్రవచనాలన్నీ కూడా నెరవేరింది. మనం నేర్చుకోవాలి దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడడం. కొన్నిసార్లు చాలా హడావుడి ప్రార్థనలు చేసి ఎందుకు జరగలేదు నాకు ఈ అద్భుతం అని హడావుడి అవసరం లేదు. క్రిస్మస్లో మనం ఒక సందేశం నేర్చుకుంటున్నాం. జకర్యా ఎలా కనిపెట్టినాడు, ఎలిజబెతులు ఎలాగూ దేవుని కనికరం కొరకు కనిపెట్టినారు, దేవుని సమయం కొరకు కనిపెట్టినారు. వృద్ధాప్యం వరకు వారు ప్రార్థన చేస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు దేవుడు కనికరిస్తాడని. జకర్యా ఎలిజబెతుల ప్రార్థన దేవునికి తగిన సమయం వందు వినబడినది. మరి తగిన సమయం వందు దేవుడు వారికి సంతానం ఇచ్చినాడు, బాప్తిసం ఇచ్చి యోహానని మనకు అర్థమవుతుంది. జకర్యా నీ ప్రార్థన వినబడినది అని లూకా సువార్త 1:12. జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడా ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతని యోహాను అని పేరు పెట్టుదు. అంటే చాలామంది పాత్రధారులు ఉన్నారు క్రిస్మస్ సమయంలో. జకర్యా ఎలిజబెతులను కూడా మనం ధ్యానిస్తాం. బాప్తిసం ఇచ్చి యోహానుకు తల్లిదండ్రులు వీరు. అంటే ఈ కుమారుని జన్మం కొరకు వారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు ఓపికతో కనిపెట్టినారు. యేసు ప్రభు పేరు రక్షకుడు, అంటే సేవియర్. రక్షకుడు అనే నామము భూ ప్రపంచంలో ఎవరికీ లేదని నేనైతే చెప్పగలను. ఎందుకంటే
మనం ఎవరిని చూడము. నీ పేరు ఏంటంటే నా పేరు సేవియర్ అని ఎవరు అన్నారు. కానీ యేసు ప్రభుకు ఈ వింతైన నామం, ఆయన రక్షకుడని, ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికే ఈ లోకానికి వచ్చినాడని మత్తయి సువార్త 1:21 మనం అర్థమవుతుంది. తర్వాత ఈ ప్రభు ఆయన ఇమ్మానుయేలుగా వచ్చినాడని మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఎల్లవేళలా తోడుంటాడని, యేసు ప్రభు ఈ లోకానికి నీ కొరకే వచ్చినాడని, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. నా కొరకు, నీ కొరకు, నీ పాపంలో నుండి నేను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాపంలో నశించిపోవడం దేవుని చిత్తం కాదు. చూడండి, జక్కయ్య పొట్టివాడు యేసేని చూడగోరి మేడి చెట్టు ఎక్కి తొంగి తొంగి చూస్తున్నాడు. యేసేని చూడాలి, ఒక్కసారి చూడాలి ఈ మహానుభావుడు ఎవరని. కానీ యేసు అతని హృదయంలో ఉన్న ఆశను చూచి మేడి చెట్టు దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నేడు మీ ఇంటికి రానయ్యున్నాను. అంటే ఎంత జాలిగల ప్రభు. అంటే యేసు ప్రభు యొక్క స్వభావము మనలోకి వస్తుంది ఎప్పుడైతే మనం ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తాం. ఆయన నీ హృదయంలో జన్మించాలి. యేసు ప్రభు గురించి వార్త వినడం కాదు, యేసు ప్రభు గురించి చాటించడం కాదు, యేసు ప్రభు గురించి చదవడం కాదు, కానీ యేసు ప్రభువును నువ్వు అంగీకరించి నీ హృదయానికి ఆయన రాజుగా ఉండాలి, రక్షకుడుగా ఉండాలి. ఆయన విశ్వాసం ఉంచితేనే కానీ నీకు రక్షణ మార్గం లేదు. కాబట్టి ఆ రక్షణలో నీకున్నది ఆనందం, నిత్య జీవం. ఎన్ని ఆస్తుపాస్తులున్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంతగా నువ్వు సంపాదించినా ఒకరోజు తప్పకుండా మరణం ఉన్నది. అది మర్చిపోకూడదు. మరణమైన తర్వాత తీర్పు ఉన్నది. ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ మ్యాన్ టు డై వన్స్, ఆఫ్టర్ దిస్ ద జడ్జ్మెంట్. బండలాంటి హృదయాన్ని నీవు ప్రభు చేతిలో పెడితే అది రాతి గుండెను కూడా నేను మాంసపు గుండెగా చేస్తానని వాగ్దానం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో హృదయపు వాకిట నిలిచి నేను తడుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వారితో కూడా వచ్చి సహవాసం, నేను వారితో, వాడు నాతో కలిసి మేము భోజనం చేస్తానని ప్రకటన 3:20 ఉంది. అండ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యూ. ఒకవేళ ఎంత ఘోర ప్రమాదంలో, పాపంలో, దుర్మార్గంలో నీవున్నా యేసు ప్రభు పాపుల రక్షకుడని మర్చిపోకుండా యేసు దగ్గరికి రావాలి. ఆయన యొద్దకు వచ్చు వాన్ని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. హల్లెలూయా, గట్టి చెప్దామా? హల్లెలూయా. హీ విల్ ఇన్ నో వే కాస్ట్ అవుట్ దోస్ హూ కమ్ టు హిమ్. ఆయన యొద్దకు వచ్చు వాన్ని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడంట. నా సేవా జీవితంలో చాలా అద్భుతాలు నేను చూసినాను. ఒక బందిపోటు దొంగ వచ్చి మరి నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను భయంకరమైన దొంగను, ఎన్నెన్నో అక్రమాలు చేసిన, నన్ను యేసుప్రభు క్షమిస్తాడా అని అడిగినాడు. నేను అసలు వచ్చిందే నీ కొరకు, నిన్ను క్షమించడానికి, నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపజేయడానికే యేసుప్రభు వచ్చినాడు. యేసుప్రభు గురించి నేను సువార్త చెప్పినాను. అతను మారుమనసు పొందినాడు, రక్షకుని స్వీకరించినాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ ప్రపంచంలో మన జీవితాలు మార్చేది ఏ శక్తికి కూడా సాధ్యం కాదు. కేవలం యేసుప్రభువే క్రొత్త జీవితం, నూతన జీవితం ఇస్తానని వాగ్దానం చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నిమిత్తమే పరలోకం విడిచి భూలోకానికి వచ్చినాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన సిలువనెక్కి సిలువ మరణం పొంది తన అమూల్యమైన రక్తము మన కొరకు ధారపోసి విలువైన ప్రాణమే మన కొరకు అర్పించినాడు. మరి సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకాడని తండ్రి ఆ కుమారునితో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపడని రోమీయులకు రాసిన పత్రిక 8:32 కనుక నిజమైన దేవుడు యేసు ప్రభు అని అంటాడు కదా, నేను నిజమైన వెలుగును. అలాగే ఎవరు ఇంతవరకు పలకలేదు. ఐఎమ్ ద ట్రూ లైట్. యేసు ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వచ్చిన నిజమైన వెలుగును. ఈ వెలుగును అందరూ అంగీకరిస్తున్నారు. చాలామంది వెలుగు పొంది ఇతరులను వెలిగిస్తున్నారని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఇంకా చూసినప్పుడు ఆయన నిజమైన ద్రాక్షావల్లి అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన నిజమైన వెలుగు, ఆయన నిజమైన ద్రాక్షావల్లి, ఆయన ఇచ్చేది మనకు నిజమైన ఆహారం అట. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేను అని సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నిజమైన ప్రేమ చూపెట్టినాడు. మనకు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినాడు. ప్రాణం పెట్టినంతగా మన కొరకు ఆయన శ్రమపడినాడు.
ప్రాణం పెట్టినంతగా ఆయన రక్తము చిందించినాడు. ఇంత నిజమైన ప్రేమను మనం ఏనాడు తృణీకరించకుండా, మీలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువును అంగీకరించుకుంటే ఈ కూడిక మీ కొరకే అని మీరు అర్థం చేసుకొని, యేసు ప్రభు లోకానికి రావడం కేవలం నీ కొరగానే నీవు గమనించి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఒక క్రొత్త జీవితము నీకు క్రిస్మస్ వేళలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడని, నిత్య జీవానికి నువ్వు వారసుడు అయిపోతావని, దేవుని కుమారునిగా నువ్వు ఎంచబడతావని, తను ఎందరు అంగీకరించడం వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క సువార్తను మేము చాటించినాం తండ్రి. నువ్వు సార్వత్రికమైన దేవుడు, నువ్వు సర్వలోక రక్షకుడు. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చినావు. అయినా ఈరోజు దేవుని వాక్యం విన్నవారు ఎవరిలోనైనా మారు మనసు కలిగితే వారి జీవితాలు నీ కొరకు ప్రతిష్ఠించాలని మీరు వారితో మాట్లాడండి. ఒక క్రొత్త జీవితం వారికి దయచేయండి. మీరు వారి హృదయంలో ప్రవేశించండి. ఆనాడు సత్రంలో నీకు స్థలం లేదన్నారు, కానీ ఈనాడు సత్రం వంటి హృదయమైన నీవు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావు. పశువుల పాక ఎంత శుచి శుభ్రం లేని మాలిన్యంతో నిండిన ఆ స్థలంలో జన్మించినావు. ఎంత ఘోర పాపి కూడా తన హృదయాన్ని నీకు అప్పగిస్తే నీ రక్తం చేత దాన్ని కడిగి పవిత్రపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీ హస్తం అట్టివారి మీద, అట్టివారి తల మీద ఉంచి వారి నూతన సృష్టిగా చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. Joy to the world, the Lord is come. Let earth receive her King.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E by 3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర, రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలే